నాతో పాటు ఈ మీడియా సమావేశానికి హాజరైన ఫైమ్ క్యూరేషన్ గారికి, రవిరాజ్ భాయ్ గారికి, అరం గారికి, అదేవిధంగా మీడియా సోదరునికి నమస్కారం. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడిండో ఆయనకే తెలియదు. ఒకవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సిగ్గుండాల్ కేటీఆర్కి. ఈరోజు కేటీఆర్ ఐడెంటిటీ ఏంటిది? కేటీఆర్ ఐడెంటిటీ కేవలం ఆయన తండ్రి కేసీఆర్ పేరు మీద బతుకుతున్నాడు. మా నాయకుడు ఒక సామాన్య కార్యకర్తగా పుట్టి ఒక సామాన్య కార్యకర్తగా పెరిగి ఈరోజు తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తున్నావు. మేనేజ్మెంట్ కోట, అది కోట, ఈ కోట అంటున్నావు. మా నాయకుడితో నువ్వు పోల్చుకునే అసలు వ్యక్తివేనా? నువ్వు మేనేజ్మెంట్ కోటలో వచ్చినావు. మీ నాయన మేనేజ్మెంట్, మీ నాయన కూడా ఏడ పుట్టిండు, ఏడ పెరిగిండు, ఏ పార్టీలో పదవులు అనుభవించిండో ప్రజలందరికీ తెలుసు. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కేవలం తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి దాదాపు 100 రోజులు కూడా పూర్తి కాని సమయంలో ఎందుకు ఇంత అహంకారం నీకు? ఇంకా మా నాయకుడిని పట్టుకొని ఏం విమర్శిస్తున్నావు? నీ గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏడ నాకుతున్నావు, రాత్రి పూట ఏడ నాకుతున్నావు, పొద్దున పూట ఏడ నాకుతున్నావు. తెలంగాణ ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలు ఎవరెవరో బూట్లు నాకినావు, ఎవరెవరు ఇంట్లో పోయి నాకినావు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు సిగ్గొస్తలేదు కేటీఆర్. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తావు. మా నాయకుడు ఈరోజు ప్రజల గురించి ఏం మంచి చేయాలి, ఇచ్చిన మాట ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని మా నాయకుడు పనిచేస్తుంటే కేవలం మా నాయకుడి పైన ముద్ద చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఈ ఏదో ఈ నాయకుడు కల్చర్ ఏదైతే ఉందో మీ నాయనకుంది, నీకుంది, మీ ఎంబర్ తిరిగే నాయకులకు ఉంది. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు బూట్లు నాకాలే, ఇంట్లలో పోయి కాళ్ళు నాకాలే, ఇవన్నీ మీ కల్చర్. ఇది మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రజల న్యాయం గురించి మాట్లాడుతున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి కేటీఆర్ ఈ పిచ్చి మాటలు మాట్లాడితే గాంధీ హాస్పిటల్ మీరు ఉన్నప్పుడు మంచిగా ఉందో లేదో కానీ మేము వచ్చిన 100 రోజుల్లో గాంధీ హాస్పిటల్ కూడా చాలా మంచిగా అభివృద్ధి చెందుతుంది. నీ గురించి గాంధీ హాస్పిటల్ అయితే పనికిరాదు నీకు. ఎందుకంటే నువ్వు ఏదైతే మతి శ్రమించి మాట్లాడుతున్నావో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది నీకు. నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే రేపు నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను తీసుకెళ్ళి ఎర్రగడ్డలో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత కూడా అనిల్ కుమార్ యాదవ్ తీసుకుంటాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. నీకు మా నాయకుడు ఇంకా నీ గురించి ఆలోచించలేడు. మా నాయకుడు కేవలం ప్రజలకు మంచిగా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాడు. ఏ నాడైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నీ గురించి కానీ మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచిందంటే తెలంగాణ సరిహద్దులో కూడా కన్ఫైన్ చేయకుండా చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మరొక్కసారి కేటీఆర్ ఖబర్దార్. నీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నీకు, మీ నాయనకు, మీ కుటుంబానికి అవకాశం ఇచ్చిరు. కానీ ఈరోజు అదే తెలంగాణ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు అవకాశం ఇచ్చిరు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే, ప్రజల ప్రాబ్లం ఉంటే, ప్రజల సమస్యల గురించి ప్రాబ్లం ఉంటే నువ్వు రా, వచ్చి మాట్లాడు. కానీ విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఊకునేది లేదు. ఇది ఏదో కొత్త కల్చర్గా అంటే ఇది కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కడికి కూడా నాయకుల మీద బురద జరిగితే మాకు పాపులర్ అవుతామని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తెలంగాణలో ప్రజలందరూ కూడా అందరు చూస్తున్నారు. ముఖ్యంగా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకులు అందరూ కూడా ఒక కసి మీద ఉన్నారు. ఎందుకంటే మేము ప్రజల గురించి సేవ చేయడానికి వచ్చినాం. ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేస్తే మాత్రం నీకు హైదరాబాద్లో కూడా తిరగనీయకుండా చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.